హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బెండకాయ ఎగ్ రైస్ చేసుకుందాము. కావాల్సిన పదార్థాలు చేసే విధానం అండి. కళాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లోనే బెండకాయ, ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు, అది జిగురు కొద్దిగా పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది పట్టతో తుడిచిన, అందుకే జిగురు ఎక్కువ రాలేదండి. అది జిగిరిపోయిన తర్వాత మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఎగ్స్ వేసి పలగొట్టి వేసిన తర్వాత అది కూడా ఫ్రై చేసుకోవాలండి. ఆ ఎగ్స్ కూడా బాగా స్మాష్ చేసుకోవాలండి. మొత్తం ముక్కలు ముక్కలు అయ్యేటట్టు స్మాష్ చేసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది లంచ్ బాక్స్లో బాగుంటుందండి పిల్లలకి. అది కర్రీ వేసి కలిపి వేస్తే ఇంకా వాళ్ళు తినరు కదా, అందుకే ఇట్లా వేస్తే బాగుంటుంది. అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకొని అది కూడా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఉంచేసిన తర్వాత కొద్దిగా పసుపు, తగినంత కారము అవి వేసి కలుపుకోవాలండి. కలిపేసుకొని దీంట్లోనే అది కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఉప్పు కారం వేసి కలిపి ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ కూడా బాగుంటుందండి. రైస్లో కూడా కలుపుకున్నట్టు మంచిగా టేస్ట్ వస్తుందండి. ఇదంతా కలిపేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసి బాగా కలుపుకోవాలండి. రైస్ కలుపుకొని మంచిగా అది మొత్తం కలిసేటట్టు ఉప్పు కారం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలండి. కొద్దిగా నిమ్మకాయ ఉంటే లెమన్ వేసుకుంటే పుల్లగా ఉంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుందండి. బెండకాయ విత్ ఎగ్ రైస్ అయిపోయిందండి. మీ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.